సంతరించుకుంది కాబట్టి కొంచెం సమయం కోరుకుంటా అధ్యక్ష మొదటగా అంటే నీకు కొంచెం డీటెయిల్లో పోయే ముందు అధ్యక్ష ఒక మాట గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ చెప్పిన ఒక మాటని ఈ సభకి గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష. అమెరికన్ రోడ్స్ ఆర్ నాట్ గుడ్ బికాజ్ అమెరికా ఇస్ రిచ్, బట్ అమెరికా ఇస్ రిచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఆర్ గుడ్. అధ్యక్ష ఈ యొక్క మాటలు లోతైనటువంటి అర్థం ఉంది అధ్యక్ష. అందుకే గతంలో గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మొదటి రోజు నుండే మేమందరం కూడా నగరానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా వారిని కోరిన సందర్భంలో అనేక కార్యక్రమాలు చేపట్టి దగ్గర 47 తొలి విడతలోనే 47 పనులను 40 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. అది కూడా SRDP ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి యావత్ భారతదేశంలోనే మొదటిసారిగా ఆ కార్యక్రమం తీసుకుని అటు పాదబస్తీ కానివ్వండి, ఇటు కొత్త శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి, అదేవిధంగా లింక్ రోడ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ట్రాఫిక్ ఒత్తిడిని దాదాపు 30 నుంచి 40% తగ్గించినటువంటి సంగతి ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అదే కదా అధ్యక్ష, చాలా కార్యక్రమాలు, చాలా పనులు వేగవంతంగా 7-8 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు, కొత్త ఫ్లైఓవర్లు చాలా. అందుకే అధ్యక్ష గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో నగర ప్రజలు మాయంబడే ఉండి అత్యధిక మెజార్టీతో నగరంలో అందరు శాసనసభ్యులు గెలిపించారంటే ఆ రోజు చేసిన పనులను గుర్తించే గెలిపించారని చెప్పేసి కూడా సందర్భం గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. నేను మంత్రి గారు తన సమాధానంలో ఇచ్చినటువంటి ఫస్ట్ ఆన్సర్ స్ట్రేట్ అవే పోతున్నారు అధ్యక్ష. వారు ద నంబర్ ఆఫ్ రోడ్స్, ఫ్లైఓవర్స్, అండర్ పాస్ లింక్స్ అంతా కూడా ఎంత నిధులతో చేస్తున్నారని చెప్పడానికి ఫస్ట్ ఆన్సర్ లోనే 1, 2, 3 3 కలిపితే అధ్యక్ష దాదాపు 15,000 కోట్ల 500 చిల్లర వస్తుంది అధ్యక్ష. 15,500 crores. 26 works comprising of flyovers, ROBs, RUBs, underpasses, roads are sanctioned under HCT with estimate cost of 7,032 crores. Second అధ్యక్ష 49 link roads are sanctioned for an amount of 1,500 crores under 2 packages in phase 3. 3 elevated corridors with an amount of 7,406 crores are taken up by HMDA in Hyderabad limits by 7,400 crores. మొత్తం కలిపితే అధ్యక్ష 14,000 కోట్లు, ఇది 15,000 కోట్లు 500 దగ్గర 16,000 వస్తుంది అధ్యక్ష 400 crores కలుపుకుంటే. ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఎంత ఉంది అధ్యక్ష సెకండ్ ఆన్సర్ లో? కేవలము 120 కోట్లు. అంటే 2 సంవత్సరాలుగా 4 నెలలు 15,000 అంటే దగ్గర 19 crores 16 crores 16,000 crores పనులకి కేవలం 2 సంవత్సరాల 4 నెలలో 120 కోట్లే ఇన్కర్డ్ అయితే ఈ 16,000 కోట్ల పనులు కావాలంటే 100 సంవత్సరాలు అవుతుందా లేకపోతే 120 సంవత్సరాలు అవుతుందా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష? ఎందుకు ఈ లోపం? స్పష్టంగా నేను దీనిలో ఇలాంటి ఎందుకంటే బాధతో చెప్తున్నా అధ్యక్ష. ఇన్ని పనులు ఇవి కూడా కంటిన్యూషన్ ఆఫ్ ది ఓల్డ్ వర్క్స్. సరే, గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం అనేది ఎవరు వచ్చినా పనిచేయాలి, ఇట్స్ ఎన్ ఇన్స్టిట్యూషన్, ముందుకు పోవాలి. కానీ ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు హైదరాబాద్ పైన? ఈ సమాధానంలో కూడా అధ్యక్ష నేను ఐ వాంట్ టు టేక్ టు నోటీస్ ఆఫ్ ది మినిస్టర్ గారు. ఎందుకంటే దీంట్లో 11th వర్క్ ఈరోజు అనెక్షర్ లో 11th వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 3-lane flyovers on LHS towards Amirpet and 3-lane flyover RHS of National Highway 65 towards Miapur at Kukatpalli Y Junction 180 crores. స్టేటస్ ఆఫ్ వర్క్ ఏమి ఇచ్చాక అధ్యక్ష? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మా కుకట్పల్లి శాసనసభ్యులు మాకు బార్డర్ కాన్స్టిట్యూన్సీ సార్, అసలు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏం లేదు సార్. ఇట్స్ లైక్ రాంగ్ ఇన్ఫర్మేషన్. కన్సర్న్ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మేము పదే ఈ యొక్క అంశాన్ని ఇదే సార్, చాలా అంశాలు హైదరాబాద్ నగరానికి సంబంధించినవి మీ దృష్టికి తీసుకొస్తున్నాము, మీతో మాట్లాడుతూ ఉన్నాము, కానీ ఇలాంటి పురోగతి లేదు. ఇంకొకటి అధ్యక్ష దీంట్లో అదేవిధంగా మిస్సింగ్ లింక్ రోడ్స్ యుఎల్బీస్ ఫేజ్ 3 కింద మీరు తీసుకోండి. 10th and 11th పాయింట్ కుత్బుల్లాపూర్ రోడ్ టు పైప్ లైన్ రోడ్ వయా సెంట్ ఆంథనీస్ హై స్కూల్ వెన్నెలగడ్డ చెరువు, కుత్బుల్లాపూర్ రోడ్ టు పైప్ లైన్ రోడ్ వయా గోదావరి హోమ్స్. ఈ 2 పనులు ఒమిట్ అయినాయి అధ్యక్ష, క్యాన్సిల్ అయినాయి. ఇవి కూడా ఇంకా ప్రపోజల్ పెట్టి ఎందుకు? ఇప్పటి దీనిపైన ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమవుతున్నది.
సరే మమ్మల్ని ఏమైనా కన్సిడరేషన్ తీసుకొని మా బాధలో వింటారంటే అసెంబ్లీలో వినరు, బయట వినరు, అధికారులు లేకపోతే పోయి ఓడిపోయిన పేర్లు బోర్డు మీద పెడతారు. సిన్సియర్గా చెప్తున్నా సార్. మీరు ఏమంటే ఈ యొక్క ఆన్సర్లో ఇంత క్లియర్ గా క్యాన్సర్ అయిన వర్క్ ని పెట్టి మరి సభలో పెట్టిరంటే అధికారులు ఏ రకంగా పనిచేస్తారో ఒక్కసారి మీరు అట్లీస్ట్ మమ్మల్ని ఒక మీటింగ్ కన్నా పెట్టి, కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి హైదరాబాద్ దానికి సంబంధించినటువంటి శాసనసభ్యులను పిలిపించుకొని ముఖ్యమంత్రి గారికి అడిగినాం. ఫస్ట్ బడ్జెట్ లో చెప్పినారు నగరానికి చెందినట్టు శాసనసభ్యులను పిలిపించుకుంటే మాట్లాడతామని చెప్పేసి. సరే వారు రేపునా సరే కనీసం మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రివారు, ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు మీరైనా పిలవాలి కదా సార్ మమ్మల్ని. మేము బతిమారుతా ఉంటాం వచ్చేసి. రాజకీయాలు అనేది కేవలం ఎన్నికలప్పుడు చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తారు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటకి ఆచరణకి ఎప్పుడు రాజకీయాలే. ఎందుకంటే సార్ ఇది మా బాధ అని చెప్తున్నాం సార్. ఎందుకంటే ఈ క్యాన్సర్ అయిన వర్క్స్ మేము చెప్తున్నాం సార్. ఇంకొకటి కూడా ఉంది సార్ దీంట్లో క్వశ్చన్ సార్. ప్యాకేజ్ 2లో 43 పాయింట్ నేషనల్ హైవే 44 టు ఇండస్ట్రియల్ ఏరియా అట్ రామరెడ్డి నగర్ వయా ఫాక్స్ సాగర్ పేట్వచ్చిరావు హెచ్ఎంటీ లైన్ రోడ్ దగ్గర 29 crores తోని వర్క్ శాంక్షన్ అయింది. అధ్యక్ష ఆడ 100 feet ప్రపోజల్ పెట్టినారు. లింక్ రోడ్ 100 feet వయబుల్ లేదు. ఈ పాయింట్ నేను అసెంబ్లీలో అద్దులప్పుడు నేనే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. అది వయబిలిటీ లేదు, 100 feet సాధ్యపడతలేదు. చాలా ఇండ్లు పోతున్నాయి, పక్కకి బండి వస్తున్నది. 40 feet కుదించేది కొత్త రోడ్ కాబట్టి లింక్ రోడ్ కొత్త రోడ్ అయితే స్టార్ట్ గానీ 40 feet కి కుదించి పెట్టమని చెప్తే ఈ రోజు వరకు కూడా దానిపై నిర్ణయం లేదు అధ్యక్ష. ఇదే సభలో మొట్టమొదటి సభలో రాత్రి 12:30 1 గంటకు అడిగిన అధ్యక్ష. రికార్డులు ఉంది అధ్యక్ష, తీసి ఉంటుంది. 12:30 1 o'clock అడిగితే శ్రీధరబాబు గారు నాకు సమానం చెప్పినది. అది నా దగ్గర ఉన్నది, ప్రూఫ్ కూడా ఉన్నది. ఇంకా ఈ రోజు వరకు కూడా దానిపైన నిర్ణయం లేదు అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష, బాచ్పల్లి ఫ్లైఓవర్ హెచ్ఎండిఏ నుంచి అవుతున్నది. అది ఇప్పుడు 2020-21లో అప్పుడు మా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేపించుకొని శాంక్షన్ వర్క్ స్టార్ట్ చేసి ఫ్లైఓవర్ కావాలంటే ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి పని స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 నెలలు 4 నెలలుగా వస్తుంది అధ్యక్ష. ఇంకా కూడా దానిపైన పర్యవేక్షణ లేక పని అట్లనే నత్తనడగా నడుస్తా ఉంది. దీంతో పాటు ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి వెంబడి ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తే ఈ రోజు కూడా పని ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి అనుమానంగానే ఉంది అధ్యక్ష. 250 feet రోడ్, అది బ్రహ్మాండమైన రోడ్. పర్మిషన్స్ విపరీతంగా వస్తున్నాయి. హైరేజ్ బిల్డింగ్స్ అన్ని కూడా 30 floors 40 floors 50 floors. కానీ ఈ రోడ్ కాకపోతే ఇలాంటి పద్ధతి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ అంశం కూడా హెచ్ఎండిఏ ల్యాండ్ అధ్యక్ష. మనము ప్రభుత్వము మరి నగరాన్ని వేగవంతంగా అభివృద్ధి చెందుతా ఉంది. జనాభా విపరీతంగా పెరిగిపోతా ఉన్నారు. కొత్త రోడ్లు రావాలి, లింక్స్ రోడ్స్ తీసుకురావాలి, ఫ్లైఓవర్ తీసుకురావాలనేటువంటి ఒక ఎజెండాతో పనిచేస్తా ఉన్నటువంటి సందర్భంలో హెచ్ఎండిఏనే ల్యాండే. అది వచ్చేసి పేట్ బషీరాబాద్ లో 25/1 సర్వే నంబర్, సెంటాన్ స్కూల్ పక్కకి. దాంట్లో ఎప్పటి నుంచో బాట ఉంది అధ్యక్ష. అది జర్నలిస్టులకి అందరికీ కేటాయించాలని చెప్పి ఇచ్చిన తర్వాత కోర్టులో పోయిన తర్వాత కోర్టు కేసు కొట్టేసింది అధ్యక్ష. దాంట్లో ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది, వెనకాల పెద్ద ఎత్తున హ్యాబిటేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. ఇండ్లు వచ్చినాయి, కాలనీస్ వచ్చినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి, విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగింది అధ్యక్ష. ఆ రోడ్లో రోడ్ ఫార్మేషన్ చేసిన తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్ రోడ్ ఆపుతారు అధ్యక్ష. అరే మనకు హెచ్ఎండిఏ యొక్క బాధ్యత ఏంది? కొత్త రోడ్లు తీసుకురావాలి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. హెచ్ఎండిఏ కమిషనర్ గారు అడుగుతానేమో ఈ పొలిటికల్ ప్రెజర్. ఏం పొలిటికల్ ప్రెజర్ అధ్యక్ష? దాన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది. అది జర్నలిస్టులకు ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కూడా రోడ్ అవసరమే కదా. దాంతో పాటు దాంట్లో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ వాళ్ళు సీవరేజ్ కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ చేసారు అధ్యక్ష. అది కూడా పనులు ఆగిపోయినాయి. కాబట్టి ఇది ఇటువంటి అంశాలు క్లియర్ కావాలంటే నా ఒక రిక్వెస్ట్ మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి ఏంటంటే, సరే ముఖ్యమంత్రి గారికి సమయం లేదు, సరే శాఖ వారి దగ్గర ఉన్నది, సరే వాడు ఢిల్లీ పోతారు, పోవాలి, తప్పు లేదు, నిధులు ఇస్తారా తీసుకొస్తారా, సరే టైం డీల్ డిసైడ్ ఏమవుతుందో. కానీ నేను మంత్రి గారు దట్స్ వాట్ అంటే విషయాలు మా మనసు ఎంత ఇబ్బంది అవుతుందో కూడా అర్థం చేసుకోవాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా గొంతుగా ప్రజల బాధలు చెప్తున్నప్పుడు నేనేమంటున్నా, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మీకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దాదాపు శివారు ప్రాంతంలో ఎమ్మెల్యేలందరం ఉన్నాము. నగరానికి చెందినటువంటి మీ కరీంనగర్ హైదరాబాద్ జిల్లా మంత్రి గారు యాక్టివ్ అయితే మా సీనియర్తో మాట్లాడుతున్నారు, పద్మరావుతో మాట్లాడుతున్నారు, పనులు చేసుకుంటారు. మీరు మమ్మల్ని చూడాలి కదా కొంచెం. కాబట్టి ఈ యొక్క రోడ్ సెంటాన్ స్కూల్ పక్కకున్న రోడ్ ని దయచేసి తీసుకోవాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా దూలపల్లి కొంపల్లి కూడా సేమ్ ఇదే పరిస్థితి అధ్యక్ష. పర్యవేక్షణ లేక పనులు ఆగిపోతున్నాయి, పనులు ముందుకు సాగుతలేవు అధ్యక్ష. ఇంకోటి ముఖ్యమైనది అధ్యక్ష,
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏ రకంగానైతే ఉప్పల్ రోడ్ పెండింగ్ లో పడిపోయిందో సేమ్ అదే రీతిలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పని చేపట్టినటువంటి బోయిన్పల్లి చెక్ పోస్ట్ నుండి మేడ్చల్ కళ్ళకోయ వారికి కుంపలి మీదకెళ్ళి సుచిత్ర మీదకెళ్ళి కుంపలి మీదకెళ్ళి కళ్ళకోయ పై నుంచి మేడ్చల్ వరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పనులు టేకప్ చేశారు అధ్యక్ష. కానీ ఏజెన్సీయో కాంట్రాక్టర్ ఇబ్బంది మూలాన ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అధ్యక్ష. 66 సార్లు ప్రభుత్వం తరపు నుండి మన ప్రతినిధికి పోయిన ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు టైం తీసుకొని పోయి నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా అది కన్సర్న్ మినిస్టర్ గారితో మాట్లాడి అది ఎందుకు ఆగిపోయింది దీన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అధ్యక్ష. కాబట్టి ఇలాంటి వర్క్స్ ఇది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మనం చేస్తుంది అధ్యక్ష. కాబట్టి చాలా క్లియర్ గా ఈ ప్రభుత్వము కన్సర్న్ మినిస్ట్రీ ఎవరైతే ఎంఏయుడి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ధోరణితో పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఈ రోజు ఈ యొక్క ఆన్సర్ లోనే చాలా తప్పు తడకలు ఉన్నాయి, దాన్ని సవరించాలి, సరిదిద్దాలా. హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా మీరు కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి ఇంపార్టెంట్, రాజకీయాలను కూడా పక్కన పెట్టండి. ఎస్ మీరు పార్టీ పరంగా తెచ్చుకుంటే చేసుకోండి వారికి బయట, కానీ పబ్లిక్ డెవలప్మెంట్ ఫ్రూట్స్ ఇయ్యాలో దాన్ని మీరు పక్కన పెట్టేసి కేవలం రాజకీయాలకు పరిమితం కావద్దని చెప్పేసి కోరుకుంటూ ఇమీడియట్ గా హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యులని ముఖ్యంగా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మీటింగ్ ఏర్పాటు చేసి ఈ చాలా సమస్యలు అధ్యక్ష ఈ డిస్కషన్ సరిపోదు. ఇమీడియట్ మేము పదుల్లో మారదాం అనుకున్నాం, చాలా ఉన్నాయి చెప్పలేని, లిఖితపూర్వకంగా ఇస్తాం, మీకు ఖచ్చితంగా సమయం ఇవ్వాలి, ఇవన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.